అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రముఖ గాయని పుట్టినరోజు సందర్భంగా ఆవిడ గురించి కొన్ని విషయాలని మనం తెలుసుకుందాం. చిత్ర గారు కేరళలోని త్రివేంద్రంలో 1963 జూలై 27న జన్మించారు. ఆమె తండ్రి కృష్ణ నాయక్ ఒక పాఠశాల ఉపాధ్యాయుడు మరియు సంగీత విద్వాంసుడు. అతనికి 3 సంతానం. ఆ ముగ్గురిలో పెద్దమ్మాయి బీనా. ఆ అమ్మాయికి సంగీతం నేర్పించారు. అక్కతో పాటు కూర్చొని చిత్ర కూడా పాటలు పాడుతూ సాధన చేసేది. తల్లిదండ్రులకి తమ సంతానంలోని ఎవరినైనా సరే ఒకరికి సంగీతంలోకి పంపాలని ఒక కోరిక ఉండేది. ఇలాగా చిత్ర తన అక్కతో పాటలు పాడుతూ తన 7వ ఏట సంగీతం నేర్చుకోవడం కోసం తన చిన్నతనంలో కె ఓమన్ కుట్టి గారి వద్ద కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందింది. చిత్ర తిరువనంతపురంలోని కాటన్ హిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యను పూర్తి చేసింది. అలాగే కేరళ విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో BAలో పట్టభద్రురాలైంది. చిత్ర పూర్తి స్థాయిలో సంగీతం నేర్చుకోవడం కోసం తండ్రి కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్కి దరఖాస్తు చేసుకుంది. అందులో కనీసం 2 ఏళ్ల శాస్త్రీయ సంగీతం నేర్చుకొని ఉండాలి. అంటే ఆ నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ పొందటానికి శాస్త్రీయ సంగీతంలో కనీసం 2 సంవత్సరాలు తను సంగీతం నేర్చుకొని ఉండాలి. కానీ అప్పటిదాకా ఉన్న సంగీత పరిజ్ఞానంతో దరఖాస్తు చేసింది. ఎంపికలో భాగంగా న్యాయ నిర్ణేతల ముందు స్వరాలు తెలియకుండానే ఒక త్యాగరాయ కృతిని పాడింది. ఆ కృతిలో తనకు తెలియకుండానే అసావేరి రాగంలో ఒక ప్రయోగం చేసింది. ఆమె ప్రతిభను గమనించిన న్యాయ నిర్ణేతలు ఉపకార వేతనానికి ఎంపిక చేశారు. అలా ఆమె 6 సంవత్సరాల పాటు అంటే 1978 నుండి 84 వరకు కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనంతో సంగీతంలో శిక్షణ పొందింది. చిత్రాన్ని 1979లో MG రాధాకృష్ణన్ మలయాళ చిత్ర రంగానికి పరిచయం చేశారు. ఈమె భారతదేశంలోనే కాక దేశ విదేశాల్లో ప్రముఖ సంగీత కళాకారుడైన జేసుదాసుతో కలిసి అనేక కచేరీలు చేశారు. ఉత్తమ నేపథ్య గాయనిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి 16 పురస్కారాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 11 పురస్కారాలు, తమిళ రాష్ట్ర ప్రభుత్వం నుండి 4 పురస్కారాలు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి 2 పురస్కారాలను చిత్ర అందుకున్నారు. దక్షిణ భారతదేశంలోని 4 రాష్ట్రాల ప్రభుత్వాలచే ఉత్తమ నేపథ్య గాయనిగా పురస్కారాలు అందుకున్న తొలి గాయనిగా రికార్డు సృష్టించారు. అంతేకాక ఒరిస్సా ప్రభుత్వం, బెంగాల్ ప్రభుత్వం నుండి ఒక్కొక్క పురస్కారాన్ని అందుకున్నారు. 8 ఫిలింఫేర్ పురస్కారాలు, 252 ఇతర పురస్కారాలను అందుకున్నారు. చైనా ప్రభుత్వం నుండి అవార్డు పొందిన మొదటి భారతదేశ నేపథ్య గాయకురాలిగా చరిత్ర సృష్టించారు. అలాగే బ్రిటిష్ పార్లమెంటులోనూ అరుదైన గౌరవం లభించిన మొదటి భారతీయ మహిళగా చిత్ర నిలిచారు. ఆమె అందుకున్న పురస్కారాల సంఖ్య దాదాపుగా 450కి పైచిలుకే. ఇంత చరిత్ర సృష్టించిన చిత్ర మన భారతీయురాలు కావడం మన గర్వకారణం. ఈవిడ మరెన్నో పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాలపర్తి సంధ్యారాణి.